హైదరాబాద్ శంషాబాద్ జోన్లోని బడంగ్పేట్లో టౌన్ ప్లానింగ్ అధికారులపై అవినీతి ఆరోపణలు భగ్గుమన్నాయి. బడంగ్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరుగుతుంది అంటూ బాధితుడు తెలిపాడు. తన వద్ద నిబంధనల ప్రకారమే పత్రాలు ఉన్నా భవన నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైళ్లను పదే పదే రిజెక్ట్ చేయడం వల్ల ప్రతిసారి మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు సుమారుగా 2,000 వరకు ఖర్చవుతుందని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. మరొకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలు, సెల్లార్లు, షెడ్స్, అలాగే అక్రమ వెంచర్ల విషయంలో మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గుర్తు చేశారు. బాధ ఏంటంటే బడంగ్పేట్ల సర్కిల్లో ఉన్నటువంటి టీపీఓ సెక్షన్లో ప్రస్తుతం ఉన్నటువంటి దినేష్ టీపీఎస్ ఆయన పైసలు ఇస్తేనే ఫైల్ అప్రూవ్ చేస్తుండు. దానికి సాక్ష్యాలు ఇవ్వండి. ఇప్పుడు ఒకటి హెచ్ఎండిఏ వెంచర్ ఉందనా, హెచ్ఎండిఏ వెంచర్ అంటే మనకు అన్ని అప్రూవ్డ్ ఉంటేనే హెచ్ఎండిఏ వెంచర్ మనం అందులో పోయి ప్లాట్ కొనుక్కుంటాం. అందులో ఫైల్ కూడా రిజెక్ట్. 20,000 ఇస్తే ఓకే, 20,000 ఇవ్వకపోతే ఫైల్ రిజెక్ట్. దాని ఆప్షన్ ఏం పెడతాడంటే మేబీ అప్రూవ్డ్ అని పెట్టగానే మనం వచ్చి నేను కలవాలి. షార్ట్ ఫాల్ అని పెడతాడు, మేబీ అప్రూవ్డ్ అని పెట్టగానే వచ్చి కలవాలి. కలవకపోతే అది 2 నెలలు అయినా అట్లనే ఉంటుంది, ఫైల్ లాగిన్లోనే ఉంటుంది. 2 నెలల తర్వాత రిజెక్ట్ కొడతాడు. ఒకవేళ మనం పైసలు ఇవ్వకపోతే రిజెక్ట్. 60 గజాల ఫైలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు వాళ్ళు గరీబోర్డు ఎందుకుంటాం మనము, గరీబోర్డు అని కాబట్టి 60 గజాలకు పోయిండు. ఏదో 60 గజాలైనా సరే పర్మిషన్ తీసుకొని కట్టుకుందామని చెప్పి గవర్నమెంట్కి ఫీజు కడుతుంటే కూడా 60 గజాల ఫైల్ కూడా రిజెక్ట్. ప్రతి ఒక్కరు రిజెక్ట్ కొడుతుండు, షార్ట్ ఫాల్ పెడుతుండు. ఏమైనా రీజన్ చూస్తేనేమో మేబీ అప్రూవ్డ్, చిన్న సిల్లీ రీజన్స్ పెడతాడు. దానికి నాకు ఏం చేసిండు అంటే మొన్న మా ఫైల్ ఉంటే దానికి 20,000 రూపాయలు ఇంటికి పిలిచిండు. ఆయన ఉండేది తుర్కేంచాలు బ్రాహ్మణపల్లి దగ్గర ఇల్లు. బ్రాహ్మణపల్లి పోతుంటే ఇంటికి పిలిస్తే పోయినాక ఏమైంది, ఇట్లా బేరం ఆడిండు. బేరం ఆడినాక సరే అని చెప్పి మనకేం ఇవన్నీ తెలియదుగా, బేరం మనం రికార్డ్ చేయలే అప్పుడు. సరే అని చెప్పి వచ్చేసినాక గుర్రంగూడ సాయిబాలాజీ హోమ్స్ దగ్గర ఉన్న రా అంటే పోతే అన్న పైసలు అయితే అన్న సార్ డీసీ సార్ ఇడుసలేడు, ప్రతి ఇంటికి తిరుగుతుండు. ఇంటింటికి తిరిగి పర్మిషన్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినాక ప్రతి ఇంటికి పోయి చెక్ చేస్తుండు. కావున కంపల్సరీ పైసలు అయితేనే చేస్తాయా అన్నాడు. అండి నేను కూడా క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా, సివిల్, బీటెక్ అన్నీ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా సెలెక్ట్ అయినా, టీపీబీఓ సెలెక్ట్ అయినా. 10 ఇయర్స్ తెలంగాణ వచ్చినాక ఏజ్ పెంచినాక కూడా ర్యాంకు తెచ్చుకొని సెలెక్ట్ అయినా. అక్కడ కూడా లంచాలు అడిగితే నాకు వద్దన్న. ఇప్పుడు అదే లంచాలు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎలాంటి బతకాలి? ఇప్పుడు ఏజ్ అయిపోయింది. నిన్న మేము చావుకోతే అక్కడ నాకు సైట్ ఇప్పుడు చూపించండి, హైటెన్షన్ ఉంది. హైటెన్షన్ పక్కన పాత సారే ఇచ్చిపోయిండు, వాళ్ళు నాకు సంబంధం లేదంటాడు. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ టీఎస్బీ పాస్లోనే తీసుకున్నాం పర్మిషన్. గ్రౌండ్ ఫ్లోర్ 1 ఇయర్ లోపల కట్టాలని ఉంది కండిషన్. కట్టినను ఆయన బీడీఎల్ ఎంప్లాయీ. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కోసం వస్తే ఫస్ట్ ఇయర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్పైరీ అయిపోయిందంటే టైం లోపల కట్టేసినాం, ట్యాక్స్ కడుతున్నాం, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఫీజు వేస్తా అంటున్నాడు, లేదంటే రిజెక్ట్ చేస్తున్నాడు. ఇది టెక్నికల్గా కూడా అందులో రికార్డే ఉంటుంది. ఏమైనా సెట్ బ్యాకులు లేకపోతే నువ్వు సెట్ బ్యాకులు కరెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు, లేదంటే నువ్వు డిమాలిష్ చేయొచ్చు బిల్డింగ్ని. అది కట్టిన తర్వాత తెలుస్తుంది కదా, కట్టకముందు ఎట్లా తెలుస్తుంది నీకు?